ఆమెకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి చెప్పారు. దయచేసి సకాలంలో వెళ్లాల్సింది కోరుతున్నాను. జాబిలి మాసపత్రిక అనేది మహిళా చైతన్య కథనాలతో దాదాపు 12 సంవత్సరాలుగా పెనుగొండ కేంద్రంగా అద్భుతమైన డిజైన్స్ తోను కంటెంట్ తోను తీసుకొస్తున్నారు. జాబిలి చాంద్ బాషా గారు సాహిత్య మహిళా చైతన్య మాసపత్రికగా ఈరోజు దీన్ని వెనక్కి రావాలి. మీరు అందరూ కొద్దిగా వెనక్కి రావాలి, అందరూ ఫ్రీగా కొంచెం వెనక్కి రండి. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి పత్రికను ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. పత్రిక నిర్వాహకులు జాబిలి చాంద్ బాషా గారు, వారి టీంను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. జాబిలి అనగానే ఒక కొత్త చైతన్యం, ఒక కొత్త వెలుగు, కాబట్టి మహిళల జీవితాల్లో ఈ వెలుగు ఉండాలని మనస్ఫూర్తిగా అవసరం. థ్యాంక్ యూ మేడం. తర్వాత అధికారి వారి చేతుల మీదుగా దయచేసి అందరూ రెడీగా ఉండండి. అదో ధన్యవాదాలు, చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. శిల్ప ఆర్డీఓ సువర్ణ గారు, డాక్టర్ హేమలత సిస్టర్ వారి చేతుల మీద వారు అవార్డు అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. నెక్స్ట్ కుమారి నవ్యశ్రీ, ఒలింపిక్ హార్స్ రైడర్. శ్రీమతి సులోచనాదేవి, ప్రముఖ రచయిత్రి, హిందూపురం. దయచేసి వారు శ్రీమతి మహిళా శిరోమణి పురస్కారాన్ని అందుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వారు స్టేజ్ మీద రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. త్వరగా రండి దయచేసి, మిగతా వారు రెడీగా ఉండండి, ముందు వరుసలో వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా ఎస్పీ గారు మరియు శిల్పా మేడం గారు, ఆర్డీఓ సువర్ణ మేడం గారు, డాక్టర్ హేమలత సిస్టర్ గారు ప్రముఖుల చేత మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. మనోహరి బ్యూటీ పార్లర్ అనంతపురం వారికి శ్రీవి రత్న ఐపీఎస్ సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి గారు, మరి శ్రీమతి శిల్ప గారు, ఆర్డీఓ సువర్ణ గారు, డాక్టర్ హేమలత గారు అవార్డు అందజేస్తున్నారు. డాక్టర్ ఐషా దుర్గానా గారు ప్లీజ్. మరి కోవిడ్ లో కూడా చాలా అద్భుతంగా పనిచేసింది. ఇంతకు ముందు కూడా జిల్లా కలెక్టర్ వారి చేతుల మీద పురస్కారాలు అందుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఐషా దుర్గానా, సివిల్ అసిస్టెంట్ సర్జన్, హిందూపురం. వృద్ధాశ్రమం అమడగూరు, వీరు అనాథ వృద్ధాశ్రమం పేరిట మరియు వృద్ధాశ్రమం వృద్ధులకు చాలా సేవలు చేస్తున్నారు. వారి సేవలకు శ్రీవి రత్న ఐపీఎస్ సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి హేమలత సిస్టర్ గారు ధన్యవాదాలండి. నెక్స్ట్ శ్రీమతి యు జయశ్రీ యాదవ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, హిందూపురం వారు దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. డాక్టర్ హలీమా మేడం గారు, ఉత్తమ ఉపాధ్యాయురాలు కదిరి, వారికి శ్రీమతి శ్రీవి రత్న ఐపీఎస్ గారు సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి గారు మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. శ్రీమతి శిల్ప గారు పురస్కారాన్ని అందజేస్తున్నారు. శ్రీమతి శిల్ప గారు, ఆర్డీఓ సువర్ణ గారు, డాక్టర్ హేమలత సిస్టర్ వారి చేతుల మీద మహిళా శిరోమణి పురస్కారాన్ని అందుకుంటున్నారు. శ్రీమతి పుష్పలత కవయిత్రి, బెంగళూరు. నెక్స్ట్ శ్రీమతి సుజాత మెహర్బాబా వృద్ధాశ్రమం వారు సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి గారు మహిళా శిరోమణి పురస్కారాన్ని శ్రీమతి శిల్ప గారు, ఆర్డీఓ సువర్ణ మేడం గారు, డాక్టర్ హేమలత సిస్టర్ గారు అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీమతి మల్లిక, ఎడిటర్, జాబిలి మాసపత్రిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లిక గారు రెడీగా ఉండండి. మరి ఆ తర్వాత మంజుల దుర్గా నవీన్, హిందూపురం వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమతి జి ఉమాదేవి, వ్యవస్థాపక అధ్యక్షులు, శ్రీ కళాపీఠం వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శ్రీమతి, ధన్యవాదాలు. నెక్స్ట్ శ్రీమతి పి మంజుల దుర్గా నవీన్, కౌన్సిలర్, హిందూపురం వారు, వారికి శ్రీవి రత్న ఐపీఎస్ సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి గారు మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. శ్రీమతి శిల్పా మేడం, ఆర్డీఓ సువర్ణ మేడం, డాక్టర్ హేమలత సిస్టర్ గారు వారికి మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి గారు మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. శ్రీమతి శిల్ప గారు, ఆర్డీఓ సువర్ణ మేడం గారు, డాక్టర్ హేమలత వారి చేతుల మీదుగా మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. నెక్స్ట్ కుమారి సుగమ్య గారు. కుమారి సుగమ్య గారికి ఎందుకు బిగ్ క్లాప్స్ అంటే మొట్టమొదటి రక్తదానాన్ని పిలిచిన వెంటనే ఆమె రక్తదానం చేశారు.
బిగ్ క్లాప్స్ కుమారి సుగమ్య శంకర్, సినీ నటి మరియు మిస్ సౌత్ ఇండియా. ధన్యవాదాలమ్మా. కుమారి సుగమ్య గారికి శ్రీవి రత్న ఐపీఎస్ మేడం గారు, సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారిని, మరియు శ్రీమతి శిల్ప గారు, ఆర్డీఓ సువర్ణ గారు, డాక్టర్ హేమలత సిస్టర్ గారు మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టిఎస్ కర్ణాటక బ్యాంక్ మేనేజర్. మహిళా శిరోమణి పురస్కారాన్ని శ్రీవి రత్న ఐపీఎస్ సత్యసాయి జిల్లా ఎస్పీ అధికారి మరియు శ్రీమతి శిల్ప మేడం, ఆర్డీఓ సువర్ణ మేడం, డాక్టర్ హేమలత సిస్టర్ వారి చేతుల మీదుగా వారికి మహిళా శిరోమణి పురస్కారాన్ని అందజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ కార్యక్రమం యాక్చువల్లీ మనము లాస్ట్ మంత్ అంటే పోయిన నెల ఫిబ్రవరి 18న పెడవలి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రాం కింద జరుపుకుంటూ వస్తున్నాం. దానికి మనకి మహిళా ప్రతినిధులు మన జిల్లాలో 3 ఉన్నారు. ఒక మినిస్టర్ గారు, 2 మహిళా ప్రతినిధులు, మేడమ్స్ 3 కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది వారి ప్రోగ్రామ్స్లో. ఈరోజు పెనుగొండలో మినిస్టర్ మేడం గారి ఆధ్వర్యంలో, సవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కండక్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలను చైతన్యపరచడం, మహిళలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాల పట్ల జాగ్రత్తగా ఉండటం, మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ వర్క్షాప్స్ రూపంలో, అవగాహన సదస్సుల రూపంలో మనం ఇప్పటివరకు కండక్ట్ చేసాం. సో మన జిల్లా సత్యసాయి జిల్లా. ఏం జిల్లా ఇది? సత్యసాయి జిల్లా. ఈ సత్యసాయి జిల్లాలో మహిళలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు 2వ స్థానంలో ఉంది. నేరాల యొక్క ముఖ చిత్రంలో 2వ స్థానంలో ఉంది. ముఖ్యంగా 12 సంవత్సరాల లోపల ఉన్నటువంటి చిన్నపిల్లల పట్ల జరిగే నేరాలు క్రూరమైన నేరాలు. 14 నుంచి 18 ఏళ్ల వరకు ఉన్నటువంటి అమ్మాయిలు రకరకాల ఆకర్షణలకు గురై ఎలోప్మెంట్కి వెళ్ళడం, తర్వాత ఇంట్లోంచి మిస్ అయిపోవడం లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా మనం అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకు చేపట్టాం. ఏ మహిళ అయితే తన ఇండ్లు దాటి బయటకు వస్తుందో ఆమె రకరకాల సవాళ్లు ఎదుర్కొంటుంది. రకరకాలటువంటి వివక్ష, అలాగే ఆకర్షణలు ఈ ప్రపంచంలో ఉండేవి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ధైర్యంగా దేనికి లొంగకుండా మన కుటుంబాల కోసం, మన సమాజం కోసం, మన దేశం కోసం మనం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే గవర్నమెంట్ తరఫున మనకి మహిళలు చిన్నపిల్లల పట్ల నేరాలను చాలా ప్రత్యేకంగా తీసుకుని మా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ డీజీపీ గారు మరియు అందరూ సీనియర్ ఆఫీసర్స్, మహిళా మంత్రులు అందరూ కూడా మహిళలు పట్ల జరిగే నేరాలని నివారించాలి ఈ రాష్ట్రంలో అని ప్రత్యేకంగా దానిపైన కృషి చేయడం జరుగుతుంది. దానికోసం అనేక కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా వచ్చిందే ఒకటి శక్తి యాప్. ఏంటి ఇప్పుడు చుట్టాం కదా మీకు అందరికీ శక్తి యాప్. అలాగే శక్తి టీమ్స్ అంటే ఆ టీంలో మఫ్టీలో కొంతమంది, యూనిఫామ్లో కొంతమంది ఉంటారు. ఒక టీం లాగా ఫామ్ అయ్యి ప్రతి పట్టణంలో కూడా ఆ టీం స్టార్ట్ చేయబోతున్నాం వచ్చే వారం నుంచి. సో మీకు ఏ సమస్యలు ఉన్నా సరే మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, అమ్మాయిలు కానీ, కాలేజీ అమ్మాయిలు కానీ అక్కడే కంప్లైంట్ ఇవ్వచ్చు, అప్పటికప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఆ కంప్లైంట్ని ఆన్లైన్లో తీసుకొని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అలాగే మీకు వెంటనే రెస్క్యూగా శక్తి టీమ్స్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ 2 కార్యక్రమాలు మనం ఇప్పుడు జిల్లాలో చేపట్టబోతున్నాం. అలాగే ఇప్పటికే చాలా రకాల టోల్ ఫ్రీ నంబర్స్ అందుబాటులో ఉన్నాయి. అవి డయల్ 100. ఏంటది? డయల్ 100. అలాగే 181 అంటే 1 స్టాప్ సెంటర్. అది 1 స్టాప్ సెంటర్ అంటే ఏదన్నా మహిళ తనకు ఇంట్లో సహాయం లేదు, భర్త నుంచి హెరాస్మెంటు లేదా అత్తల నుంచి హెరాస్మెంటు, ఎవరు తనకు తోడుగా లేనప్పుడు, తనకి ఎవరు దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు తను 181 కనుక ఫోన్ చేస్తే ఆ 1 స్టాప్ సెంటర్ వాళ్ళు వచ్చి ఆమెను తీసుకెళ్ళి రెస్క్యూ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ టౌన్స్లో ఈ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 5 డేస్ వరకు కూడా ఉంచుకొని కౌన్సిలింగ్ చేసి వారికి ఏ సమస్య ఉన్నా దాన్ని పోలీస్ దృష్టికి తీసుకొచ్చి దానిపైన వర్క్ చేయడం జరుగుతుంది. ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. 101 స్టాప్ సెంటర్. దీని నంబరు 181. అలాగే 100 ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వచ్చు. అట్లాగే ఇప్పుడు ఈ శక్తి యాప్కి నంబరు 112. ఏంటది? 112. ఈ 112లో మనం ఏమి సమాచారం ఇచ్చినా నియరెస్ట్ పోలీస్ స్టేషన్, మీరున్న లొకేషన్కి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెంటనే సమాచారం వెళ్తుంది. 10 నిమిషాల్లో వచ్చి వాళ్ళు రెస్క్యూ చేయాలని చెప్పి దాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చిన్నపిల్లల కోసం కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. అది 1098. చిన్నపిల్లల్ని బ్యాడ్ టచ్ చేయటం, వాళ్ళని హెరాస్ చేయటం, లైంగికంగా వేధించడం, ఇట్లాంటివి ఏం జరిగినది స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా సరే
1098కి సమాచారం అందించాలి. అట్లాగే గంజాయి వాడకం ఎక్కువగా పెరగటం వలన ఈ గంజాయి నివారించడానికి కూడా ఒక నంబర్ ఉంది, అది 1972. ఏంటది? 1972. ఇంటి పక్కన గంజాయి తెచ్చుకుని తాగుతున్నారు, రోడ్డు మీద గంజాయి ఎక్కడో తాగుతున్నారు, మీకు తెలిసింది. ఆ సమాచారం వెంటనే మీరు 1972కి ఇవ్వాలి. అట్లాగే మన సెల్ ఫోన్ మన చేతిలో ఉన్న, ఇప్పుడు మన సెల్ ఫోన్ అందరూ చూపించారు కదా, ఈ సెల్ ఫోన్లో మనం రకరకాలుగా ఎవరికి తెలియని వాళ్ళకి సమాచారం ఇచ్చేయడం, ఓటీపీలు సమాచారం ఇవ్వటం, ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్. మనకు తెలియకుండా మన అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతాయి. చాలా స్వీట్గా అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, ఆ అమ్మాయి మాట్లాడింది కదా అని చెప్పి మీరు ఆకర్షణకు లోనైపోయి వాళ్ళు ఎన్ని డబ్బులు ఏమంటే అన్ని డబ్బులు అకౌంట్కి వేసేస్తారు. ఓకే, లేదా ఓటీపీ నెంబర్ చెప్పేస్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సైబర్ నేరం. దానికి నంబరు, టోల్ ఫ్రీ నంబర్ 1930. చెప్పండి అందరూ, 1930. మీ అకౌంట్లో డబ్బులు మీకు తెలియకుండా డిడక్ట్ అయిపోయినా, మీ ఓటీపీ నెంబర్ మీకు చెప్పేసిన, మీ సెల్ ఫోన్ పోయిన వెంటనే డబ్బులు కూడా అకౌంట్లో డిడక్ట్ అయిపోతుంటే వెంటనే చేయాల్సిన నంబరు 1930. ఇది సైబర్ క్రైమ్కి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్. ఓకే, సో ఇన్ని రకాల నంబర్స్ అనేవి గవర్నమెంట్ అందుబాటులో తెచ్చింది. వీటి గురించి విస్తృతంగా మనం కాలేజీల్లో, స్కూళ్ళల్లో, ఊర్లల్లో పల్లె నిద్ర అన్నీ పెట్టి ప్రచారం చేస్తున్నాం. సో అందరూ కూడా పోలీస్ సహకరించాలని చెప్పి, ఈ ఉమెన్ సేఫ్టీని ప్రత్యేకంగా తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను. అట్లా ఇక్కడ ఉన్నటువంటి మేడం ఇప్పుడుదా చెప్పారు, మగవాళ్ళు చేయలేరు ఏ పనులన్నీ ఆడవాళ్ళు చేస్తారనేసి, కానీ ఈ కార్యక్రమాన్ని నడుపుతుందంతా కూడా మగవాళ్ళు. సో రచయితల సంఘం భాషా గారు, సత్యసాయి జిల్లా రచయితల సంఘం. సో స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పనిచేసి సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి. మహిళల్ని, చిన్నపిల్లల్ని ప్రతి మగవారు గౌరవించాలి. మగపిల్లల్ని, ఆడపిల్లల్ని సమానంగా పెంచాలి. మగపిల్లలకు ఆడపిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాలి. తన చెల్లెలు, అక్కలాగా ఫీల్ అవ్వాలి. ప్రతి మహిళ పురుషుడికి కూడా సమాన గౌరవం ఇవ్వాలి. సో అందరూ సమాజంలో ఇంపార్టెంట్. సో ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి నేను కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.